సంతానం కొరకు ప్రార్థించినాను. ఎట్లాగా ఇలా చెప్పినాను, ప్రత్యుత్తరం పొందే వరకు ప్రార్థించడమే నాకు వస్తుంది. ప్రార్థించి ఏమన్నాను, ప్రభా అడవిగాడిది స్వభావం అన్నావు, ప్రతి ఒక్కరు నీకు విరోధం, నీవు ప్రతి ఒక్కరికి విరోధం, నీ కత్తి చేత గెలుస్తావు అన్నావు కదా ఇస్మాయిలుతో. నువ్వు పలికిన ఈ మాట ఆ జాతికి శాపమైంది. వారిని చేరుకోలేకపోతున్నాం, అంతా చంపుతున్నారు, ఎవరు నమ్మడం లేదు, నరకం నిండిపోతుంది. నువ్వు పలికిన ఈ మాట, ఈ శాపం తొలగించు ప్రభా, నీకే సాధ్యం ఇది. వారిని చేరుకోలేకపోతున్నాం, ఈ శాపము నుంచి విడిపించు వారిని. ఈ తాళం పగలగొట్టు ప్రభా అని అడిగినాను. గంభీరంగా దేవుని స్వరం వినిపించింది. మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు అడగడానికి తెగించని విషయాలు నన్ను అడుగుతున్నావు, ధర చెల్లిస్తావా అని అడిగినాడు దేవుడు. అడిగింది దేవుడు. ప్రయాణంలో ఉన్నాను, మా బ్రాంచ్ చర్చ్ అచ్చంపేట వెళ్తూ ఉంటుంది, ట్రాఫిక్లో ఉన్నాను, సిటీ దాటినాక దేవునికి చెప్పినాను, ప్రభు ఆత్మల రక్షణ కొరకు అడిగినాను, నీ గుండె బాధ పంచుకొని ఏ ఒక్కరు నశించొద్దన్నావు కదా. ధర అంటే నా ప్రాణం ఆత్మ శరీరం నీకు అప్పగించుకొని ఉన్నాను, నీ చిత్తం ఏ ధర అయినా సిద్ధం అని చెప్పినాను. అప్పుడే మొదలైంది పరీక్ష. మా అమ్మ ఉంది నాతో పాటు వ్యాన్లో, అన్న ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. బస్ కింద నలిగి చితికి చచ్చిపోయి వాళ్ళ వెంట్రుక మందులో తప్పింది. మరి ఆ పరీక్ష అయిపోయిందో లేదో నాకు తెలియదు ఇంక ఇప్పటికి కూడా. అయితే 8 సంవత్సరాల నుంచి మానవాళి చరిత్రలో ఎప్పుడు జరగని కార్యం దేవుడు జరిగించ మొదలుపెట్టినాడు. నా పరిచయం లేదన్నారు కదా, నా పరిచయం ఇస్తున్నాను దేవుడు చెప్పమన్నందుకు. ఇరాన్లో దేవుని నమ్ముతున్నారు, దేవుని సేవకులు అవుతున్నారు. అయతుల్లా ఖొమైనీ ఎట్లా చచ్చిపోయినాడు అందరికీ తెలియదు. ఇరాన్ ప్రెసిడెంట్గా ఉండినాడు కదా, వాళ్ళ మత నాయకుడు. తనున్న ఇంట్లో ఒక గోడ మీద సిలువ కనిపించింది. చాలా కోపం వచ్చింది ఆయనకు. గీరేసేయమని చెప్పినాడు. గీరుతా ఉంటే ఇంకా ఉంది కోపం కదా, చాలా గీరితే గోడ కూలిపోయింది. అప్పుడు ఏం జరిగింది, సిలువ ఇంకో గోడకు వచ్చింది. అన్ని గోడలు తీస్తే కప్పు నెత్తి మీద పడుతుంది కదా. ఈ కోపంలో ఏ క్యాన్సర్ వచ్చి వాడు ఎన్నో వచ్చినాయి. మరి లాస్ట్కి ఏం జరిగిందో దేవునికి, ఆ మనిషికి తెలుసు కదా. అయితే ఇరాన్ దేవుని వైపు తిరుగుతుంది. ఆఫ్రికాలో కొన్ని ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలు అయిపోయినాయి. ఈజిప్ట్లో మిఠ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ఊరిలో యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ 50,000 మందికి ఒక్కసారి కనిపించినాడు. ఊరంతా దేవుని